హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, పెట్రోల్ ఎన్ని రోజులు వస్తుంది, లేదా నీ హ్యాండ్ బ్యాగ్ ఎన్ని రోజులు వస్తుంది. ఇలాగా మనం ఎన్ని రోజులు వస్తుంది, ఏదైనా ఒక వస్తువుని మనం వాడుతూ ఉండగా ఇంకెన్ని రోజులు అది పని చేయగలదు అని అడిగే సందర్భాల్లో మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఎన్ని రోజులు వస్తుంది అని. ఇలాంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం. ముందుగా, పెట్రోల్ ఎన్ని రోజులు వస్తుంది. పెట్రోల్ ఎన్ని రోజులు వస్తుంది ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ విల్ పెట్రోల్ లాస్ట్, హౌ లాంగ్ విల్ పెట్రోల్ లాస్ట్ అని చెప్తూ ఉంటాము. అంటే పెట్రోల్ ఎన్ని రోజులు వస్తుంది అని. అదేవిధంగా బియ్యం ఎన్ని రోజులు వస్తాయి, బియ్యం ఎన్ని రోజులు వస్తాయి ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ విల్ ద రైస్ లాస్ట్, హౌ లాంగ్ విల్ ద రైస్ లాస్ట్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా బియ్యం ప్లేస్లో కూరగాయలు, కూరగాయలు ఎన్ని రోజులు వస్తాయి, కూరగాయలు ఎన్ని రోజులు వస్తాయి ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ విల్ వెజిటేబుల్స్ లాస్ట్, హౌ లాంగ్ విల్ వెజిటేబుల్స్ లాస్ట్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మొబైల్ డేటా ఎన్ని రోజులు వస్తుంది, మొబైల్ డేటా ఎన్ని రోజులు వస్తుంది ఇలా అడగడాన్ని హౌ లాంగ్ విల్ ద మొబైల్ డేటా లాస్ట్, హౌ లాంగ్ విల్ ద మొబైల్ డేటా లాస్ట్ అని అడుగుతూ ఉంటాము. అదేవిధంగా నీ హ్యాండ్ బ్యాగ్ ఇంకా ఎన్ని రోజులు వస్తుంది, నీ హ్యాండ్ బ్యాగ్ ఎన్ని రోజులు వస్తుంది అంటే నీ హ్యాండ్ బ్యాగ్ ఇంకా ఎన్ని రోజులు వాడడానికి వీలుగా ఉంటుంది అనే సందర్భంలో మనం ఎన్ని రోజులు వస్తుంది అని అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని హౌ లాంగ్ విల్ యువర్ హ్యాండ్ బ్యాగ్ లాస్ట్, హౌ లాంగ్ విల్ యువర్ హ్యాండ్ బ్యాగ్ లాస్ట్ అని అడుగుతూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. టూత్ పేస్ట్ ఎన్ని రోజులు వస్తుంది, టూత్ పేస్ట్ ఎన్ని రోజులు వస్తుంది. మనం ఈ వాక్యాన్ని సాధారణంగా మన ఇంట్లో వాడుతూనే ఉంటాం కదా. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత, ఎప్పుడైనా పళ్ళు తినండి, లేదా ఎప్పుడైనా నాతో మాట్లాడండి. ఈ విధంగా ఎప్పుడైనా అంటే ఎప్పుడు కూడా అని చెప్పే సందర్భంలో మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా పళ్ళు తినండి లేదా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళండి అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం. ముందుగా, ఎప్పుడైనా పళ్ళు తినండి, ఎప్పుడైనా పళ్ళు తినండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ ఈట్ ఫ్రూట్స్, డూ ఎవర్ ఈట్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైనా ఇక్కడికి రండి, ఎప్పుడైనా ఇక్కడికి రండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ కమ్ హియర్, డూ ఎవర్ కమ్ హియర్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, ఎప్పుడైనా నాకు కాల్ చేయండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ కాల్ మీ, డూ ఎవర్ కాల్ మీ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళండి, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ గో హోమ్, డూ ఎవర్ గో హోమ్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైనా పడుకోండి, ఎప్పుడైనా పడుకోండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ స్లీప్, డూ ఎవర్ స్లీప్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడైనా నాతో మాట్లాడండి, ఎప్పుడైనా నాతో మాట్లాడండి ఇలా చెప్పడాన్ని డూ ఎవర్ టాక్ టు మీ, డూ ఎవర్ టాక్ టు మీ అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైనా స్నానం చేయండి, ఎప్పుడైనా స్నానం చేయండి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత, మేము కలిసే వచ్చాము కలిసే వెళ్తాం, లేదా మేము కలిసే పడుకున్నాము కలిసే లేసాము. ఈ విధంగా కలిసే అనే తెలుగు చిన్న పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా, మేము కలిసే వచ్చాం కలిసే వెళ్తాం, మేము కలిసే వచ్చాము కలిసే వెళ్తాము ఇలా చెప్పడాన్ని we came together and will go together, we came together and will go together అని చెప్తూ ఉంటాము. we came together అంటే మేము కలిసే వచ్చాము, and will go together అంటే కలిసే వెళ్తాము అని. అదేవిధంగా కలిసే వండాము కలిసే తిన్నాము, మేము కలిసే వండాం కలిసే తిన్నాం ఇలా చెప్పడాన్ని we cooked together and ate together, we cooked together and ate together అని చెప్తూ ఉంటాము. we cooked together అంటే
మేము కలిసే వండాము. కుక్డ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. కలిసే వండేసాము అని. అండ్ ఏట్ టుగెదర్ అంటే ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది. అంటే కలిసే తిన్నాము అని. అదేవిధంగా కలిసే నిద్రపోయాము, కలిసే లేసాము. కలిసే నిద్రపోయాము, కలిసే లేసాము. ఇలా చెప్పడాన్ని we slept together and woke up together. we slept together and woke up together అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మేము కలిసే చదివాం, కలిసే పని చేసాం. మేము కలిసే చదివాము, కలిసే పని చేసాం. ఇలా చెప్పడాన్ని we studied together and worked together. we studied together and worked together అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. మేము కలిసే వెళ్ళాము, కలిసే కొన్నాము. మేము కలిసే వెళ్ళాం, కలిసే కొన్నాం. ఈ తెలుగు చిన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. Till then, bye bye.